హైదరాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. దీంతో బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు రాళ్లతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటా పెరిగి రెండు పార్టీల నాయకులు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బీధూరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనీ లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. ఫస్ట్ మనం చూస్తున్నాం హైదరాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడికి ప్రయత్నం చేశారు. ఈ ముట్టడిలో భాగంగా బాహాబాయిగా ఒకరి మధ్యలో ఇద్దరి మధ్యలో పెద్ద ఎత్తున ఇటు ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్డు రాళ్లతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో భాగంగా బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాట పెరిగి రెండు పార్టీలు ఒకరినొకరు బాహాబాయికి కర్రలతో దాడి చేసుకున్న పరిస్థితి మనం కొట్టుకున్న పరిస్థితి చూసాం. ఈ ఘటనతో ఇరు పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురు గాయాల పాలైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బీధూరి చేసిన వ్యాఖ్యలపై నిరసన మాత్రం నిన్నడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బీజేపీ కార్యాలయాలతో పాటు బీజేపీ నాయకులపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. ఎందుకంటే ప్రియాంక గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసనగా ఇప్పుడు ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య హైదరాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఒకరొకరు కొట్టుకునే స్థాయికి కర్రలతో దాడి చేసే స్థాయికి దిగడంతో అక్కడ పరిస్థితి మాత్రం పోలీసులు అదుపు చేసే పరిస్థితి మాత్రం చేశారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికే ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బీజేపీ నాయకులకు ఇప్పటికే చెప్తున్నప్పుడు కూడా ససమేరా అనే పరిస్థితి మాత్రం నెలకొంది. ఇందులో భాగంగానే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి ముట్టడికి యత్నించే వాటిలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ ముఖమ్మడిగా దాడికి ప్రయత్నించారు. దీంట్లో భాగంగానే బీజేపీ కాంగ్రెస్ నాయకులకు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఒకరొకరు కర్రలతో దాడి చేసిన స్థాయికి మనకు తీర్నని చెప్పొచ్చు.